ఉన్నారు, ఎందుకు అతన్ని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి కోల్కతానే కాదు యావత్ భారతదేశం అంతా కూడా ఈ రోజున పౌర సమాజం అంటే డాక్టర్లు మరి అన్ని విధాలా కూడా ఇది అవుతుంది. ఇప్పుడు ఇది మరి జాతీయ అత్యున్నత స్థాయి కోర్టు దేశవ్యాప్తంగా మరి ఈ డాక్టర్లకి ఒక ప్రోటోకాల్ ప్రొటెక్షన్ ఉండాలని చెప్పి ఇప్పుడు ప్రయత్నాలు అయితే తీర్పు ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కానీ ఇంప్లిమెంటేషన్ అనేదే కదా మన దేశంలో పెద్ద సమస్య. ఉండటానికి మనకు రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో మరి అలాగే ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, మరి ఏ శిక్షలు చేస్తే ఎటువంటి పనిష్మెంట్లు ఉన్నాయి అనేది అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ రాజకీయ ప్రమేయము ఎక్కువ. మరి ఇక్కడ ధనవంతులు రాజకీయ అధికారం పలుకుబడి ఉన్న వాళ్ళు ఏదన్నా ఇదిలో ఇన్వాల్వ్ అయితే వాళ్ళు తప్పించుకోవడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి మన దేశంలో. అదే పేదవాళ్ళు మరి వాళ్ళు ఏదన్నా ఒక చిన్న తప్పు చేస్తే వాళ్ళు జీవితాలు జైల్లో మగ్గిపోయేటువంటి సంఘటనలు అనేకం ఉన్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఆడబిడ్డల భద్రత భారతదేశంలో ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సంఘటన తలుచుకుంటేనే భయం వేస్తుంది. మరి వైద్యో నారాయణ హరి అంటారు, వైద్యులు డాక్టర్లు భగవంతులతో సమానం అని చెప్పి మన పురాణాలు చెప్తూ ఉంటాయి. అంత ఇంపార్టెన్స్ అంత ప్రాధాన్యత ఉంది. కానీ మహిళలకి మరి ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ మరి దేవతలు తిరుగాడుతారు అని చెప్పి మన పురాణాల్లో ఉంది. కానీ మరి అర్ధరాత్రి మహిళ స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా నిర్భయంగా ఇంటికి వెళ్ళినప్పుడే ఈ దేశంలో నిజమైన స్వతంత్రం వచ్చినట్లు అని మహాత్మా గాంధీ లాంటి వారు అన్నారు. సో మరి వచ్చినాయా ఇవన్నీ? మరి ఇప్పుడు మనకి సాంకేతికంగా అరచేతిలోకి బ్రహ్మాండం వచ్చిన తర్వాత, మొబైల్ వచ్చిన తర్వాత అనేక రకాల అరాచకాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ పెరుగుతున్న సాంకేతికత మానవ వికాసానికంటే మరి వినాశనానికి ఎక్కువ దారులు వేస్తుంది అనేది మనకి స్పష్టమవుతా ఉంది. సో మరి ఇప్పుడు ఈ కోల్కతా జూనియర్ డాక్టరు పైన జరిగినటువంటి ఆమెని చంపిన విధానం అదంతా తలుచుకుంటే షేక్ అయిపోతుంది. ఆడపిల్లల తల్లిదండ్రులే కాదు, ఇంత దారుణంగా ఎందుకు మనుషులు తయారవుతున్నారు అనే విధంగా జరుగుతున్న సంఘటన. అటువంటి వాళ్ళకి మరి నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు దొరికిన తర్వాత తొందరగా సత్వరంగా న్యాయం చేయకుండా ఇలా సాగదీయటము, దేశవ్యాప్తంగా ఆందోళన జరిగే వరకు మరి ఇది చేయటము, దాన్ని రాజకీయం చేయటము, అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షాలు ఒకరికొకరు నిందించుకోవటం, మరి ఇదంతా పౌర సమాజం నిజంగా భరించే స్థితిలో ఉందా అంటే నిజంగా లేదు. మరి ఆడపిల్లల తల్లిదండ్రులు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులనే కాదు, బాధ్యత కలిగిన ప్రతి పౌరురాలు అంతా కూడా ఈ విధమైనటువంటి దాడుల్ని, ఈ విధమైనటువంటి ఇది జరిగినప్పుడు నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. ఇట్లా ఇంకొక సంఘటన జరగకుండా ఉండే విధంగా భయం కలిగేలాగా శిక్షలు ఉండాలి. అలాగే మరి నిందితుల్ని వాళ్ళని కోర్టుల్లో త్వరగా ప్రవేశపెట్టి ప్రత్యేక కోర్టులైనా పెట్టి మరి తొందరగా వాళ్ళకి కఠినమైన శిక్షలు అమలు చేయాలి అని చెప్పి ఈ రోజున మన దేశ పౌర సమాజం కోరుకుంటుంది. మరి అది వెస్ట్ బెంగాల్లో మరి అక్కడ మమతా బెనర్జీ ముఖ్యమంత్రి గారు ఆమెకు అర్థమవుతుందో లేదో అర్థం కావట్లా. ఆమె కూడా ఒక మహిళే కదా అనేది పౌర సమాజం ప్రశ్నిస్తూ ఉంది ఈ రోజున. మరి ఆమె ఒక పేద కుటుంబం నుంచి వైద్యురాలుగా ఎదిగారు. తల్లి తండ్రి అసలు తండ్రిని నీ కూతురు నువ్వు చదివించలేవు, నీ వల్ల కాదు అంటే ఆయన టైలరింగ్ చేస్తూ మరి ఆయన్ని ఆ అమ్మాయిని చదివించడం జరిగింది. కష్టపడి చదివింది, జూనియర్ డాక్టర్గా మరి ట్రైనీ ఇదిలో ఉన్నారు. ఆమె ఇంకొద్ది కాలం అయితే మంచిగా ప్రభుత్వ ఉద్యోగంలోనూ ఆమెకు నచ్చిన ఇదిలో అంటే తల్లిదండ్రులను ఇద్దరిని ఒక్కతే సంతానం. మరి తండ్రికి హై బీపీ ఉంది, ఆయన ఆరోగ్యాన్ని చూసుకుంటూ కష్టపడి ఆ స్థాయికి వస్తే వాళ్ళ కళల్ని దారుణంగా ఛిద్రం చేశాడు ఈ దుర్మార్గుడు. సో ఇటువంటి వాళ్ళ విషయంలో రాజకీయాలు చేస్తూ కాపాడే ప్రయత్నాలు చేయటం అనే దాన్ని ఎవరో కూడా సహించడం లేదు. అది ప్రభుత్వాలకి, చట్టాలు చేసే వాళ్ళకి అర్థం కావాల్సినటువంటి విషయం. సో కాబట్టి ఈ సంఘటన కనీసం ఇప్పటికే దిశ సంఘటన జరిగింది, ఆ తర్వాత మన హైదరాబాద్లో మరి నిర్భయ సంఘటన జరిగింది. యాదృచ్ఛికంగా మరి ఈ ముగ్గురు కూడా వైద్య విభాగానికి చెందిన వాళ్లే కావటం మరి ఇది కాకతాళీయమే కావచ్చు. కానీ ఇది చాలా మరి నిజంగా
మహిళల యొక్క భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు మరి అలాగే కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టాలు చేసి మరి అక్కడ రాజకీయ ప్రమేయాలు లేకుండా నిందితుల్ని రక్షించే ప్రయత్నాలు జరగకుండా అటువంటి వాళ్ళని వీలైతే ఎన్కౌంటర్ చేయడమా లేదంటే బహిరంగ ఉరి చేయడమా, అటువంటి శిక్షలు కూడా అవసరమా? ఇటువంటి ఇంత దారుణమైనటువంటి మరి కేసుల్లో వాళ్ళకి ఇంకా నిందితులు పరావర్తనం చెందుతారు. జీవిత ఖైదులు లాంటివి అవసరమా? ఉరిశిక్ష లాంటివి అవసరమా? మరి ఎటువంటి శిక్షలు కఠినంగా అంటే శిక్షలు తయారు చేస్తే ఈ ఇదిని ఆపగలుగుతాం అనేది కూడా మేధావులు అలాగే శాసనకర్తలు, శాసనాలు చేసేవాళ్ళు, ప్రజాప్రతినిధులు మరి ఆలోచన చేయాల్సినటువంటి ఇది సందర్భం. ఇది నిజంగా కోల్కతాలో జరుగుతున్నటువంటి ఆ సంఘటన కనుక డీప్గా స్టడీ చేస్తే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఇంత దారుణమా? ఇటువంటి ఇంత రాక్షసులు ఎందుకు తయారవుతున్నారు అని చెప్పి అనిపిస్తుంది మనకి. సో కాబట్టి మొత్తం మీద ఇంత ఇది జరుగుతున్నా కూడా ప్రభుత్వం, అక్కడ అధికార ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం అనేది మాత్రం బాధాకరం. సో ఖచ్చితంగా నేనైతే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అందులో దానికి బాధ్యులైన వాళ్ళని బహిరంగంగా మరి కాల్చి చంపాలి, అటువంటి శిక్షలే ఇక్కడ రావాలి. అంటే కొన్ని మన ఇస్లాం దేశాల్లో, ముస్లిం దేశాల్లో, దుబాయ్, అటు ఇరాన్, ఇరాక్ ఈ దేశాల్లో మహిళలపైన ఇటువంటి జరిగితే మరి అలాగే ఈవెన్ చైనాలో కూడా శిక్షలు చాలా కఠినంగానే ఉంటాయి, కొరియా దేశంలో కూడా. సో కాబట్టి మన ప్రజాస్వామ్యం అని పేరు పెట్టి మరి ఎందుకు ఇట్లా మృగాల కంటే మృగాలు కూడా అవమానంగా ఫీల్ అయ్యే విధంగా కొంతమంది ఇది చేస్తున్నారు. కాబట్టి సో దీనికి మూలం వ్యవస్థల్లో అనేక రకాలుగా ఉండొచ్చు. మరి విద్యా వ్యవస్థను ప్రక్షాళనం చేస్తూ విలువలు నెలకొల్పే విధంగా విద్యను విధించాల్సి ఉంటుంది. మరి ఇంకా అనేకం ఉంటాయి మనం చెప్పుకుంటూ పోతే. కానీ తక్షణం అయితే అసలు ఆడపిల్ల ఈ భూమి మీదకి వస్తే బ్రతుకుతుందా అనే భయం ఈ రోజున సగటు తల్లిదండ్రులలో మరి కలుగుతున్నటువంటి ఒక సందేహము, భయం, తీవ్రమైన భయం, ఆందోళన ఉందనడంలో ఇప్పుడున్న వ్యవస్థలో ఏ విధమైన సందేహం లేదు. ఆ భయాన్ని పోగొట్టే విధంగా ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. ఆ భయాన్ని పోగొట్టి ఈ భూమి మీద ఆడబిడ్డకి ఈ దేశంలో ఈ రక్షణ పరంగా ఏ విధమైన ఢోకా ఉండదు అనేటువంటి నమ్మకాన్ని, భరోసాని కల్పించాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్న ప్రభుత్వాలదే. ఈ జూనియర్ డాక్టర్ సంబంధించి కోల్కతాలో జరిగిన 31 సంవత్సరాల పేరు చెప్పదలుచుకోలేదు నేను, అందుకే పేరు చెప్పట్లేదు. డాక్టర్ పేరు దారుణానికి గురైంది. ఆమె పేరు చెప్పి ఆమెను అగౌరవపరచడం నాకు ఇష్టం లేదు. మోరౌట్ చెప్పకూడదు కూడా ఇటువంటి సందర్భాల్లో. కానీ నిందితుల పేరు అయితే చెప్పొచ్చు. అటువంటి దుర్మార్గుల పేరు చెప్పకుండా అయితే నేను ఉండలేను, అందుకే చెప్పడం జరిగింది. ఆ సంజయ్ రాయ్ అనేవాడిని మరి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఇండియా గేట్ దగ్గర బహిరంగంగా కాల్చి చంపాలి అని అయితే నేను కోరుకుంటున్నా. అలాగే సత్వర న్యాయం జరగడానికి మరి చట్టాలని ఇంకా సవరించాల్సి వస్తే సవరించడం, మరి కఠినమైన శిక్షలు రూపొందించాల్సిన బాధ్యత శాసన సభ్యులపైన రాష్ట్ర స్థాయిలోను, అసెంబ్లీ స్థాయిలోను, అలాగే జాతీయ స్థాయిలో కూడా ఉన్నాయి. ఇది జాతీయ స్థాయిలో రావాలి. అలాగే న్యాయస్థానాలు కూడా మరి ఆ దిశగా ఈ మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాలకి గుచ్చి చెప్పాల్సిన బాధ్యత ఉందని నేను అనుకుంటున్నా. ఏదేమైనా తన ఆత్మకి శాంతి చేకూరాలి. మరి మనకు ప్రాణాలను పోసే వైద్యులపైనే, మహిళలపైనే ఇట్లా ఇదైతే ఎట్లా? మన సీతక్క గారు అన్నట్లు ఆడబిడ్డలను మన కుటుంబ సభ్యురాలుగా మనం భావిస్తే నిజంగా ఇటువంటి సంఘటనలు జరగవు. మంత్రి సీతక్క గారు కోల్కతాలో జరిగినటువంటి మహిళా డాక్టర్ పైన జరిగిన ఆ సంఘటనకు ఆమె చెలించి చెప్పిన మాట నిజంగా ఆలోచింపజేసేటువంటి విషయమే. సో ఇంట్లో ఇటువంటి మృగాలు తయారవుతూ ఉంటాయి. సో అది తల్లిదండ్రుల బాధ్యత కూడా, ముఖ్యంగా తల్లుల బాధ్యత. పిల్లలకి మరి శివాజీ లాంటి మహానుభావుడు జిజియాబాయి, తన తల్లి జిజియాబాయి ప్రేరణతో అంత గొప్ప దేశభక్తుడిగాను, అంత గొప్ప వీర యోధుడిగాను వ్యక్తిత్వం ఉన్న రాజుగా ఆయన వెళ్ళింది.
అట్లనే మరి ఈరోజు మనకి ఆ బాధ్యత అంతా కూడా తల్లిదండ్రులపైన, ఉపాధ్యాయులపైన ఖచ్చితంగా ఉంటుంది. ఉత్తమ పౌరుల్ని తీర్చిదిద్దుకోకపోతే సమాజం ఇంత అరాచకంగా ఉంటుంది అని చెప్పడానికి ఇవే ఉదాహరణలుగా మన ముందు కనపడుతున్నాయి. ఏదేమైనా కూడా చాలా చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఇది. సో చట్టాలని, ఈ శిక్షల్ని సవరించి ఇంకా కఠినతనం చేయాలి అని పౌర సమాజం కోరుకుంటుంది. వాడిని వదిలిపెట్టకూడదు. సాధ్యమైనంత త్వరగా వాడిని ఎన్కౌంటర్ చేయడమా, ఉరిదీయడమా అనేది కోల్కతా గవర్నమెంట్ చేసి తీరాలి అనేది మరి మనమైతే కోరుకుందాం.